పార్థుబా వచ్చాడే అన్న పిల్లాడు హీరో అయిపోయాడు. సిద్ధార్థ్ రాయ్ గా మన ముందుకు వచ్చాడు. ఓటీటీలో కూడా ఇప్పుడు వచ్చేసాడు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోయి ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం. బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో, తెలుగు సినిమాల్లో మరి నటించి మెప్పించినటువంటి దీపక్ సరోజ్, వి యశస్వి దర్శకత్వంలో అతను హీరోగా సిద్ధార్థ్ రాయ్, తన్వి నేగి, అలాగే నందిని వీళ్ళందరూ కలిసి నటించారు. కొత్తదనం నిండినటువంటి ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అన్నమాట. ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ కథతో రూపొందించబడినటువంటి స్టోరీ యూత్ కి బాగా నచ్చేసింది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధంగా ఉందన్నమాట. సో కథ ఏంటంటే, సిద్ధార్థ్ రాయ్ తెలివైన వాడు, చిన్నప్పటి నుంచే పుస్తకాల పురుగు, 12 ఏళ్లకే ప్రపంచంలోని ఫిలాసఫీ అంతా చదివేసినటువంటి కుర్రాడు. లాజికే లైఫ్ లైన్ గా భావిస్తూ ఎమోషన్స్ ని పట్టించుకోడు. ఇంట్లో మనిషి చనిపోయి అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఏడవడం, చనిపోతాడని ముందే తెలుసు కదా, ఆ మాత్రం మానసికంగా సిద్ధంగా ఉండలేమా అని చెప్పి క్వశ్చన్ చేస్తాడు. తిండి, నిద్ర, కోరిక, బతకడానికి అవసరమైనవి ఎక్కడ దొరికితే అక్కడ పొందుతూ ఎలాంటి రియాక్షన్స్ లేకుండా బతుకుతున్నటువంటి కుర్రాడు ఓ సందర్భంలో ఎమోషన్స్ కూడా ఇంపార్టెంటే అని చెప్పి నమ్ముతాడు. కారణం ఒక అమ్మాయి. ఇంతకీ ఎవరు, ఏమిటి, ప్రేమలో పడిపోయిన తర్వాత మరి సిద్ధార్థ్ జీవితంలో ఏమైనా మార్పులు వచ్చాయా, వాళ్ళ ప్రేమ అసలు నిలబడిందా, ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ రాబోతున్నటువంటి ఓటీటీలోని సిద్ధార్థ్ రాయ్ చూసేయొచ్చు.